మై డియర్ ఈసెట్ 2025 స్టూడెంట్స్, రేపు ఏం రోజో గుర్తుకుందా? సో చాలా వరకు నేను ముందు నుంచే మీ అందరినీ కూడా ప్రిపేర్గా ఉండండి అనేసి చెప్తూ వస్తున్నాను. 27th ఏప్రిల్ రోజు, ఓకేనా? సో 27th ఏప్రిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ యొక్క ఈసెట్ కెరియర్లో అనేసి చెప్తూ వస్తున్నాను. ఈ 27th ఏప్రిల్ మన అకాడమీలో, ఓకేనా, బిఎస్డివిపి అకాడమీలో సో ప్రీ ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 27th ఏప్రిల్ మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అయితే మీకు ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్కి 180 minutes దాకా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు మీ ఫైనల్ ఎగ్జామ్ అంటే 6th మే రోజు ఏ విధంగా అయితే ఎగ్జామ్ రాస్తారో సేమ్ అదే విధంగానే 27th ఏప్రిల్ రోజు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ప్రీ ఈసెట్ ఫైనల్ ఎగ్జామ్ 1 అండ్ సెకండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాము. అది వచ్చేసరికి మే 3rd రోజు. మే 6th రోజు మీరు అఫీషియల్గా వెబ్సైట్ అంటే అఫీషియల్గా మీరు డైరెక్ట్గా సో ఈసెట్ మెయిన్ ఎగ్జామ్ రాస్తారు కదా, సో దానికన్నా 3 రోజుల ముందు కూడా నేను ఇంకొక ఎగ్జామ్ అనేది కూడా ప్లాన్ చేశాను. సో ఆ ఎగ్జామ్ అనేది మీకు మే 3rd రోజు ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ ముందు రోజు కూడా మీకైతే ఇంటిమేట్ చేస్తాను. బట్ ఈ ఎగ్జామ్కి అయితే అంటే ఈరోజు 26th, సో రేపు మార్నింగ్ 10 o'clock ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికైతే ట్రై చేయండి, ఓకేనా? ఎలా రాయాలి అంటే సో మీరందరూ కూడా మన యాప్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. సో మన యాప్లోనే మీరు ఈ ఎగ్జామ్ అయితే రాయడానికి అయితే వీలుంటుంది. ఇన్ కేస్ మీరు కనుక యాప్ ఇన్స్టాల్ చేసుకోలేని పరిస్థితిలో మన వెబ్సైట్ కూడా మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు, www.bsdvpacademy.com. అక్కడ నుంచైనా మీరైతే ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో ఎలా రాయాలి అంటే సో టోటల్గా ఇందులో ఆల్రెడీ 1100 మెంబర్స్ దాకా సో మన యొక్క టెస్ట్ సిరీస్ అయితే ఎన్రోల్ అయితే అవ్వడం జరిగింది. సో మీరు కూడా ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయాలంటే డెఫినెట్లీ ఆ టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అవ్వాలి, ఓకేనా? సో యాక్చువల్ టెస్ట్ సిరీస్ ప్రైస్ వచ్చేసరికి 299 రూపీస్. బట్ ఈ మూమెంట్లో మీరు ఆ 299కి సో మీరైతే న్యాయం చేయలేరు కాబట్టి సో లాస్ట్ మూమెంట్ అనే కూపన్ కోడ్ని నేను మీకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇది ఇంతకు ముందు కూడా నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. లాస్ట్ మూమెంట్ కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు 150 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే టోటల్ 299 రూపీస్ది 149 రూపీస్కి మీరైతే పర్చేస్ చేసి ఈ ప్రీ ఫైనల్ 1 ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్ అనేది కూడా మీరు రాయొచ్చు. దాంతోపాటు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఈ టైమింగ్లో మీకు చాలా మంచిగా యూజ్ అయితే అవుతుంది. సో నెంబర్ ఆఫ్ బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సో మ్యాక్సిమం కవర్ అయ్యేదానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, ఓకేనా? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ లాస్ట్ మూమెంట్ కూపన్ కోడ్ని డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు 299 రూపీస్ పెట్టి ఈ యొక్క అకాడమీ కోర్సులో జాయిన్ అయితే టెస్ట్ సిరీస్లో మీకు అన్నెసెసరీగా మనీ వేస్ట్ తప్ప ఏమి ఉండదు. సో దానికోసమే నేను చెప్తున్నాను, ఈ కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు 149 రూపీస్కి వస్తుంది. ఆ 149 రూపీస్కి మీరు న్యాయం చేయొచ్చు, ఓకేనా? అంటే కొన్ని టెస్టులైనా మీరు అంటే మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే ప్రీ ఫైనల్ 1 ప్రీ ఫైనల్ 2 అదేవిధంగా మాక్ టెస్టులు అవి రాసుకొనైనా మీరు అట్లీస్ట్ ఈ 149 రూపీస్కి మీరైతే న్యాయం చేయడానికి అయితే అవుతుంది. అండ్ ఎవరైతే ఈ 149తో ఎన్రోల్ అవుతారో వాళ్ళకైతే గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు ప్రస్తుతానికైతే, ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా రేపు మార్నింగ్ 10 o'clockకి సో మీ సిస్టమ్స్ ముందర లేదంటే మీ మొబైల్స్ ముందర అయితే రెడీగా పెట్టుకోండి. మ్యాక్సిమం మీరు మీ ల్యాప్టాప్స్తోనే ఎగ్జామ్ రాస్తే బాగుంటుందనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో మీకు కూడా ఫెమిలియర్గా అనిపిస్తుంది లైక్ ఈసెట్ మెయిన్ ఎగ్జామ్ కూడా ఇలాగే ఉంటుంది అనేసి. సో ఇక్కడ మీకు కొన్ని టిప్స్, బోనస్ టిప్స్ అయితే చెప్తాను చూడండి. సో రేపు మార్నింగ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అంటే సో 10 o'clock నుంచి మీరు 1 by 1 ప్రతి ఒక్క క్వశ్చన్ చూసుకుంటూ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 to 10 minutes టైం అనేది ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అంతా చూడడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత మీకు ఏదైతే చూడగానే అరే ఇది ఆన్సర్ అని తెలుస్తుందో వాటిని అయితే ఆప్షన్స్ అయితే పెట్టేసేయండి, ఓకేనా? పెట్టేసి ఈ ఆప్షన్స్ అయితే ఆడే ఫిక్స్ అయిపోయి ఉంటాయి, సేవ్ అయిపోయి ఉంటాయి. రిమైనింగ్ ఏవైతే టఫ్ ఉంటాయో వాటిని లాస్ట్ మూమెంట్లో మీరు 1 by 1 చెక్అవుట్ చేసుకుంటూ ఫిలప్ చేసుకుంటూ రండి. అంతేగాని సో ఎక్కడైతే టఫ్ క్వశ్చన్ ఉందో అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశారంటే ఇక టోటల్ 180 minutes అనేది మీకు అస్సలు సరిపోదు. ఇక్కడ మనకు ఈచ్ మినిట్కి మనము ఒక్కొక్క క్వశ్చన్ రాసేదానికి లేదు, ఎందుకంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి. 180 మార్క్స్ లైక్ 180 minutes మాత్రమే ఉంటుంది.
అంటే దాదాపుగా 20 మినిట్స్ మనము లోనే నడుస్తూ వస్తామన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మనం టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సెట్ ఎగ్జామ్కి. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది కూడా ఉండవు. సో నో ప్రాబ్లం. సో నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మీరు మ్యాక్సిమం మంచిగా ఎగ్జామ్కి అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అన్ని ఆప్షన్స్ కూడా క్లిక్ చేయండి, ఓకేనా. లైక్ అంటే ఏమంటున్నానంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి, ఓకే. సో ఇది టోటల్గా ఆల్ ది బెస్ట్. టుమారో అందరూ కూడా చూడాలి. అండ్ టుమారో ఈవినింగ్కి నేను రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తాను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.